ఎవరికైనా చెయ్యి విరిగితే హ్మ్. మనం సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అవును, ఖచ్చితంగా వెళ్తాం. ఆయన ఒక ఎక్స్రే తీసి ఆ రిపోర్ట్ చూపిస్తూ ఇదిగోండి ఇక్కడ ఎముక విరిగింది అని చాలా స్పష్టంగా చెప్తారు. అక్కడ ఎలాంటి గందరగోళం ఉండదు. ఎస్ లేదా నో, అదొక పక్కా సైన్స్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడంతా చాలా క్లియర్గా కళ్లకు కట్టినట్లుంటుంది. కానీ అవే మెడికల్ వార్తల్లోకొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది కదా. హ్మ్. అంటే కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుంది అని ఒకరోజు వార్తొస్తుంది, మళ్ళీ కాఫీ తాగితే గుండెకు మంచిది అని ఇంకో రోజొస్తుంది. అవును, ఇలాంటివి మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక కొత్త మందొచ్చిందని, దానివల్ల రిలేటివ్ రిస్క్ సగానికి తగ్గిందని, పీ వాల్యూ ఇంత ఉందని ఏవేవో అంకెలు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా చూస్తుంటే వైద్యశాస్త్రం అనేది సైన్స్ లాగా కాకుండా అదృష్టం మీద ఆధారపడే లాటరీలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎక్స్రే ఉదాహరణ చాలా బాగుంది. నిజానికి వైద్య పరిశోధనల ప్రపంచం బయటి నుంచి చూసేవారికి ఒక పజిల్లాగే ఉంటుంది. ముఖ్యంగా వార్తల్లో హెడ్లైన్స్ చూసినప్పుడు ఒక మందు అద్భుతాలు చేస్తుందని రాసేస్తారు. అవును, రాస్తారు. కాని దాని వెనుక ఉన్నది మనం పట్టించుకోం కదా. కరెక్ట్. ఆ ఫలితాలు ఎలా వచ్చాయి, అసలు ఏ ప్రయోగం ద్వారా దాన్ని నిర్ధారించారు అనేది మనం పెద్దగా గమనించం. బేసిక్గా ఈరోజు మన డీప్ డైవ్లో ఈ లెక్కల వెనుక ఉన్న ఆ అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. సూపర్బ్. అసలు మెడికల్ రిపోర్ట్స్ చదివేటప్పుడు శాస్త్రవేత్తలు వాడే ఆ భాష వెనుకున్న అసలు అర్థమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ఈ పరిశోధనలు ఎలా మొదలవుతాయి? ఇది మంచి ప్రశ్న. ఉదాహరణకు జంక్ ఫుడ్ తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయా అని ఒక శాస్త్రవేత్త తెలుసుకోవాలనుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఆయన ముందుగా ఏం చేస్తాడు? అక్కడే మనకు స్టడీ డిజైన్లు అవసరమవుతాయి. అంటే ఆ డేటాను సేకరించే పద్ధతులన్నమాట. ఇందులో మొదటిది క్రాస్ సెక్షనల్ స్టడీ అంటారు. క్రాస్ సెక్షనల్ స్టడీ, ఓకే. ఈ పద్ధతిలో పరిశోధకుడు ఒకే సమయంలో ఎంతమంది జంక్ ఫుడ్ తింటున్నారు, అదే సమయంలో వాళ్లలో ఎంతమందికి గుండె సమస్యలు ఉన్నాయి అనేది ఒకేసారి లెక్కవేస్తాడు. అంటే ఇది మనం ఫోన్లో ఒక ఫోటో తీసినట్లుందనమాట. ఆ ఒక్క క్షణంలో పరిస్థితి ఎలా ఉందో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక స్నాప్షాట్ లాంటిది. కానీ జంక్ ఫుడ్ తినడం వల్లే ఆ సమస్య వచ్చిందా, లేదా సమస్య ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా అనేది ఆ ఫోటో చూసి మనం చెప్పలేం కదా. ఎందుకంటే కారణం, ఫలితం రెండూ ఒకేసారి చూస్తున్నాం కాబట్టి. కరెక్టుగా పట్టుకున్నారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కోహోర్ట్ స్టడీ చెయ్యాలి. ఇది మీరిందాక అన్నట్లు ఫోటో కాదు, ఒక వీడియో డాక్యుమెంటరీ లాంటిదన్నమాట. వీడియో డాక్యుమెంటరీ లాంటిదా? అంటే కంటిన్యూస్గా రికార్డ్ చేస్తారా? అవును. ఇందులో ఒక పెద్ద జనసమూహాన్ని ముందుగా ఎంచుకుంటారు. వాళ్లలో కొందరు రోజూ జంక్ ఫుడ్ తినేవాళ్లుంటారు, కొందరు అసలు తినని వాళ్లుంటారు. వీళ్లందర్నీ ఒక 10 ఏళ్ళు లేదా 20 ఏళ్లపాటు అలాగే గమనిస్తారు. హోహో, 10-20 ఏళ్లపాటా? అవును. భవిష్యత్తులో ఎవరికి డయాబెటిక్ నెఫ్రోపతి లాంటి వ్యాధులు వచ్చాయి, ఎవరికి గుండె జబ్బులు వచ్చాయి అనేది రికార్డ్ చేసుకుంటూ వెళుతారు. వినడానికి చాలా బాగుంది. కానీ 10-20 ఏళ్లు ఒక మనిషిని వెంబడించి పరిశోధన చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా. అంత సమయం లేనప్పుడు డాక్టర్లు బేసిక్గా ఏం చేస్తారు? అందుకే కేస్ కంట్రోల్ స్టడీ అనే మరో అద్భుతమైన పద్ధతిని ఎక్కువగా వాడతారు. ఇది ఒక టైం మెషిన్లో గతాన్ని శోధించడం లాంటిది. టైం మెషిన్ లాగానా? ఇంట్రెస్టింగ్. అవును. ఉదాహరణకు ఒక హాస్పిటల్కు గుండె జబ్బుతో వచ్చిన రోగులను తీసుకుంటారు. వీళ్లని కేసెస్ అంటాం. అలాగే అసలు ఎలాంటి గుండె జబ్బు లేని ఆరోగ్యవంతులను కూడా ఎంచుకుంటారు. వీళ్లని కంట్రోల్స్ అంటాం. ఓకే, కేసెస్ మరియు కంట్రోల్స్. ఆ తర్వాత వాళ్ల గతం గురించి ఆరా తీస్తారు. అంటే మీరు 10 ఏళ్ల క్రితం జంక్ ఫుడ్ తినేవారా అని ఈ ఇరు వర్గాలను అడుగుతారు. ఓహో, అంటే రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట. ఫలితం ముందే తెలిసిపోయింది కానీ కారణం కోసం మనం వెనక్కి వెళ్తున్నాం. కరెక్ట్గా చెప్పారు. కానీ ఈ కంట్రోల్స్ అంటే ఆరోగ్యంగా ఉన్నవారిని ఎంచుకునేటప్పుడు ఏదైనా నియమం ఉంటుందా? అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేరు కదా. చాలా ముఖ్యమైన నియమం ఉందిక్కడ. ఈ కంట్రోల్స్ని ఎంచుకునేటప్పుడు వాళ్లకు ఆ గుండె జబ్బు లేదన్న విషయాన్నే మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. అంటే వేరే ఫిల్టర్స్ ఏమీ ఉండకూడదు అంటారా? అవును. అంతేకాని ఇతను జంక్ ఫుడ్ తినడు కాబట్టి ఇతన్ని కంట్రోల్ గ్రూప్లో పెడదాం అని ముందుగానే మనం నిర్ణయించకూడదు. ఎందుకంటే సాధారణ జనాభాలో ఆ ఎక్స్పోజర్ అంటే ఆ జంక్ ఫుడ్ తినే అలవాటు ఎంతుందో అంచనా వేయడానికి ఈ విధానం చాలా ముఖ్యం. అర్థమైంది. అయితే నాకు మొన్న ఒక రిపోర్ట్లో కేస్ సిరీస్ అని ఒక పదం కనిపించింది. అంటే ఏమిటి? కేస్ సిరీస్ అంటే ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్లలో
ఒక 3 లేదా 4 వింత కేసులను గమనించాడో అనుకుందాం. వాళ్ళందరికీ ఒకే రకమైన లక్షణాలున్నాయి. ఓకే. అప్పుడు దాన్ని ఆయన రికార్డ్ చేసి ఒక రిపోర్ట్ రాస్తాడు. అదే కేస్ సిరీస్ అంటారు. అంటే ఇక్కడ పోల్చి చూడటానికి వేరే ఆరోగ్యవంతుల గ్రూప్ ఏమీ ఉండదన్నమాట. కేవలం ఆ కొద్దిమంది పేషెంట్ల వివరాలు మాత్రమే ఉంటాయి కదా? అవును, ఎలాంటి కంట్రోల్ గ్రూప్ ఉండదు. అలాంటప్పుడు ఇది బహుశా ఒక కొత్త వ్యాధిని కనుక్కోడానికి హింట్ ఇవ్వగలదేమో కానీ దానికి ఖచ్చితమైన కారణం ఇదే అని మాత్రం నిరూపించలేదేమో. ఎగ్జాక్ట్లీ. కారణం మరియు ఫలితం మధ్య సంబంధాన్ని కేస్ సిరీస్ ఎప్పుడూ ఖచ్చితంగా నిరూపించలేదు. ఇంకొక రకమైన స్టడీ కూడా ఉంది. దాన్ని ఎకలాజికల్ స్టడీ అంటారు. ఎకలాజికల్ స్టడీనా? ఇందులో ఏం చేస్తారు? ఇందులో వ్యక్తులను కాకుండా మొత్తం దేశాలను లేదా జనాభాను ఒకే యూనిట్గా తీసుకుంటారు. అంటే ఉదాహరణకు ఇండియాలో సగటున ప్రజలు ఎంత ఉప్పు తింటున్నారు, అలాగే ఇండియాలో గుండె జబ్బుల సగటు రేటు ఎంతుంది అని చూస్తారు. చూసి దాన్ని వేరే దేశంతో పోల్చుతారా? అవును, దాన్ని జాపాన్ వాళ్లతోనో వేరే దేశంతోనో పోల్చి చూస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మెడికల్ ప్రపంచంలో ఎప్పుడు వినిపించే అతిపెద్ద పదం ఆర్సిటి అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. ఏదైనా కొత్త మందు కనిపెడితే ఇది ఖచ్చితంగా చేస్తారు అని విన్నాను నేను. దీన్ని ఎందుకంత గొప్పగా పరిగణిస్తారు? ఎందుకంటే పక్షపాతాన్ని అంటే బయాస్ను నివారించడానికి ఇదొక అద్భుతమైన మార్గం కాబట్టి. బయాస్ను ఎలా నివారిస్తుందిది? ఇప్పుడు మీ దగ్గర ఒక కొత్త బీపీ మందుంది అనుకుందాం. 100 మంది పేషెంట్లను తీసుకుని ఒక కాయిన్ టాస్ వేసి బురుసు పడితే మందిస్తారు, బొమ్మ పడితే డమ్మీ మందిస్తారు. దీన్నే ప్లాసిబో అంటారు. ఓకే, అంటే ఎవరికి ఏమిస్తున్నారో ర్యాండమ్గా డిసైడ్ చేస్తారు. అవును, ఇలా యాదృచ్ఛికంగా విభజించడం వల్ల వాళ్ల వయసు, అలవాట్లు, బరువు లాంటి లక్షణాలన్నీ 2 గ్రూపుల్లో దాదాపు సమానంగా పంపిణీ అవుతాయి. కాబట్టి చివరగా ఒక ఫలితం వస్తే అది ఖచ్చితంగా ఆ మందు వల్లే వచ్చింది అని నమ్మకంగా చెప్పగలం. వండర్ఫుల్. అంటే 2 గ్రూపుల మధ్య ఉన్న తేడాలన్నీ ర్యాండమైజేషన్ ద్వారా రద్దయిపోతాయి. కేవలం ఆ మందు ప్రభావం మాత్రమే మనకు మిగులుతుంది. అవును, ఖచ్చితమైన ఫలితం వస్తుంది. మరి క్రాస్ఓవర్ స్టడీ అనేది కూడా ఒకటుంది కదా? దీంట్లో బహుశా ఒకే మనిషికి 2 రకాల మందులిస్తారా? అవును, ఇదొక చాలా తెలివైన పద్ధతి. ఒకే మనిషి మొదటి నెల ఒక మందు వాడతాడు, తర్వాత ఆ మందు వాడటం ఆపేస్తాడు. ఆ మందు ప్రభావం శరీరం నుంచి పూర్తిగా పోవడానికి మధ్యలో కొంత సమయమిస్తారు. ఆ సమయాన్ని ఏమంటారు? దీన్నే వాషౌట్ పీరియడ్ అంటారు. అది పూర్తయ్యాక 2వ నెలలో వేరే మందిస్తారు. ఒకే మనిషి శరీరంలో 2 మందులు ఎలా పనిచేశాయో పోల్చి చూడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా పేషెంట్ తనకు తానే కంట్రోల్ గ్రూప్ లాగా మారతాడన్నమాట. సరే, ఇప్పుడు మనకు డేటా ఎలా సేకరించాలో తెలిసింది. మన ఆర్సిటి ప్రయోగం కూడా పూర్తయింది. ఈ మందు వల్ల లాభం జరిగింది లేదా రిస్క్ తగ్గింది అని లెక్కలు వేస్తారు కదా? అవును, లెక్కలు వేస్తారు. అసలు ఈ రిస్క్ను ఎలా కొలుస్తారు? సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యాధి వచ్చే అవకాశం ఎంతుంది అని చెప్పేదే రిస్క్. ఉదాహరణకు 100 మందిలో 10 మందికి జబ్బు వస్తే ఆ రిస్క్ 10% అన్నమాట. అంటే వ్యాధి వచ్చిన వారి సంఖ్యను మొత్తం సంఖ్యతో భాగిస్తాం. ఇది నార్మల్ రిస్క్. మరి రిలేటివ్ రిస్క్ అంటే ఏమిటి? వార్తల్లో ఎక్కువగా ఈ మందు వాడితే మీకు రిస్క్ 50% తగ్గుతుంది అని చెబుతుంటారు కదా. రిలేటివ్ రిస్క్ అంటే 2 గ్రూపులను పోల్చి చూడటం. అంటే ధూమపానం చేసేవారికి ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే రిస్క్ ఎంతుందో ముందు లెక్క కడతారు. ఓకే, దాన్ని దేనితో భాగిస్తారు? దాన్ని ధూమపానం చేయని వారిలో ఉన్న రిస్క్తో భాగిస్తారు. దీనికోసం పరిశోధకులు 2/2 టేబుల్ అనే పద్ధతిని వాడతారు. ఒకవేళ రిలేటివ్ రిస్క్ 2 వచ్చిందంటే మామూలు వాళ్లకంటే సిగరెట్ తాగేవాళ్లకు జబ్బు వచ్చే ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉందని అర్థం. ఇది కాకుండా అట్రిబ్యూటబుల్ రిస్క్ పర్సెంట్ అని కూడా ఒక లెక్క ఉందట కదా? దీనర్థం ఏంటసలు? ఇది చాలా ఆసక్తికరమైన కొలమానం. జబ్బుపడిన వారిలో ఖచ్చితంగా ఆ అలవాటు వల్లే, అంటే ఉదాహరణకు ధూమపానం వల్లే ఎంత శాతం రిస్క్ పెరిగింది అని చెప్పేదే ఈ అట్రిబ్యూటబుల్ రిస్క్ పర్సెంట్. అంటే ఇది రిలేటివ్ రిస్క్ నుంచే లెక్కగడతారా? అవును, రిలేటివ్ రిస్క్ నుంచే దీన్ని లెక్కగడతారు. అలాగే ఇక్కడ మనం సంచిత ప్రభావం లేదా అక్యుములేషన్ ఎఫెక్ట్ గురించి కూడా అసలు మర్చిపోకూడదు. సంచిత ప్రభావం అంటే బహుశా రోజులు గడిచే కొద్దీ పేరుకుపోవటం అని కదా? అవును, మీరు 2 రోజులు సిగరెట్ తాగితే వెంటనే క్యాన్సర్ రాదు కదా. ఆ రిస్క్ పెరగాలి అంటే అది కొన్ని సంవత్సరాల పాటు అలా పేరుకుపోవాలి. ఏదైనా మందు కూడా అంతే. దాని ప్రభావం చూపించాలంటే కొంతకాలం పాటు వాడాల్సి వస్తుంది.
ఓకే. ఇందాక మనం గతాన్ని వెతికే కేస్ కంట్రోల్ స్టడీ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో రిస్క్‌ను ఎలా లెక్కిస్తారు? ఆ, అందులో కొంచెం వేరేలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతమందికి జబ్బు వస్తుందో మనం చూడట్లేదు. ముందే జబ్బు వచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నాం కదా. చాలా మంచి పాయింట్ పట్టారు. అలాంటి అధ్యయనాల్లో మనం ఈ రిలేటివ్ రిస్క్ను వాడలేము. అందుకే అక్కడ ఆడ్స్ రేషియో అనే పద్ధతిని వాడతారు. ఆడ్స్ రేషియోనా? అంటే? అంటే వ్యాధి వచ్చిన వారిలో గతంలో అలవాటు ఉన్న వారి ఆడ్స్కి, అలాగే వ్యాధి లేని వారిలో ఆ అలవాటున్న వారి ఆడ్స్కి మధ్య ఉన్న నిష్పత్తిని చూస్తారు. సరే, పాత అలవాట్ల కోసం ఆడ్స్ రేషియో వాడతారో అనుకుందాం. కానీ ఎప్పుడైనా కొత్త మందు కనిపెట్టినప్పుడు అసలు మ్యాజిక్ అంతా అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్లో జరుగుతుందని ఎక్కడో విన్నాను. రిలేటివ్ రిస్క్కి దీనికి తేడా ఏమిటి? ఈ తేడా చాలా ముఖ్యం. రిలేటివ్ రిస్క్ అనేది కొన్నిసార్లు మనల్ని అనవసరంగా భయపెట్టచ్చు, లేదా ఆ మందు చాలా అద్భుతమనిపించేలా మాయ చెయ్యొచ్చు. మాయ చేస్తుందా? అదెలా? ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక సాధారణ మనిషికి ఒక ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదం 1000 మందిలో ఇద్దరికి ఉందనుకుందాం. అంటే 2/1000. ఓకే. ఒక కొత్త మందు వాడితే అది 1000 మందిలో ఒకరికి పడిపోయింది అంటే ఇద్దరి నుంచి ఒకరికి తగ్గింది కాబట్టి రిలేటివ్ రిస్క్ 50% తగ్గింది అని వార్తల్లో పబ్లిష్ చేస్తారు. వామ్మో! 50% తగ్గడమంటే పెద్ద విషయమే అనిపిస్తుంది ఎవరికైనా. అక్కడే ఉందసలు లాజిక్. కానీ అబ్సల్యూట్ రిస్క్ రిడక్షన్ పరంగా చూస్తే ఉమ్, మందు వేసుకోని వారి రేటు అంటే 0.2% నుండి మందు వేసుకున్న వారి రేటును అంటే 0.1%ను తీసివేయాలి. అంటే అప్పుడు అబ్సల్యూట్గా ఆ మందు తగ్గించిన రిస్క్ కేవలం 0.1% మాత్రమే అనమాట. ఎగ్జాక్ట్లీ. కేవలం 0.1%. వావ్! ఇది నిజంగా క్రేజీ. 50% అనేది సడన్గా 0.1%గా మారిపోయింది. అంటే ఈ మందు వలన నిజంగా లాభం పొందేవాళ్లు చాలా చాలా తక్కువ మందన్నమాట. మరి దీన్ని డాక్టర్లసలు ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడే అత్యంత ముఖ్యమైన 2 పదాలొస్తాయి మనకు. ఒకటి ఎన్ఎన్టీ అంటే నంబర్ నీడెడ్ టు ట్రీట్. రెండోది ఎన్ఎన్హెచ్ అంటే నంబర్ నీడెడ్ టు హార్మ్. ఎన్ఎన్టీ అంటే ఏంటి? ఎన్ఎన్టీ అంటే ఒక్క మనిషి ప్రాణాన్ని కాపాడటానికి లేదా ఆ, ఒక చెడు ఫలితాన్ని ఆపటానికి ఎంతమందికి ఆ మందు ఇవ్వాలి అనే అర్థం. అంటే ఆ ఒక్కరికి లాభం జరగడం కోసం మిగతా 99 మంది ఊరికే ఆ మందు మింగాలి అన్నమాట. ఈ ఎన్ఎన్టీ సంఖ్య ఎంత తక్కువ ఉంటే ఆ మందు అంత అద్భుతమని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఎన్ఎన్టీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మరి ఎన్ఎన్హెచ్ అంటే ఏంటి? ఎన్ఎన్హెచ్ అంటే ఆ మందు వాడటం వల్ల ఒక్కరికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ రావటానికి ఎంతమందికి ఆ మందు ఇవ్వాలి అని. ఒక్క నిమిషం, దీన్ని నేనొక ఈక్వేషన్ లాగా ఊహించుకుంటున్నానిప్పుడు. చెప్పండి. ఒక మందు వల్ల ప్రాణం దక్కించుకునే ఎన్ఎన్టీ 100 మంది అనుకుందాం. అంటే 100 మందికిస్తే ఒకరి ప్రాణం దక్కుతుంది. కాని అదే మందు వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఎన్ఎన్హెచ్ కూడా ఒకవేళ 100 అయితే, ఓకే. అంటే 100 మందికిస్తే ఒకరి ప్రాణం నిలబడుతుంది, కానీ అదే 100 మందిలో ఇంకొకరి ప్రాణం మీదికొస్తుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? అసలు ఆ మందు వాడ్డం కరెక్టేనా? ఇదే వైద్యవయ్యంగో డాక్టర్లు ప్రతిరోజూ ఎదుర్కొనే నైతిక మరియు శాస్త్రీయ ధర్మ సంకటం అని చెప్పాలి. దీన్నే రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. రిస్క్ బెనిఫిట్ ఎనాలిసిస్ అంటే లాభ నష్టాలను బేరీజు వేయడం. అవును. ఆ ప్రాణం దక్కే వ్యక్తికి వేరే ప్రత్యామ్నాయం ఉందా, ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఎంత ప్రమాదకరమైనది అనే చూసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అది చాలా కష్టమైన నిర్ణయం నిజంగా. సరే, ఇప్పటివరకు ఒక మందు ఎంత పనిచేస్తోందో, దాని లాభ నష్టాలు ఎలా ఉన్నాయో లెక్కలు వేశాం కదా. అవును. కానీ మీరు 100 మందికిచ్చి చూస్తే వచ్చిన ఆ ఫలితం కేవలం ఒక గాలివాటం లేదా యాదృచ్ఛికంగా జరిగిన ఒక అదృష్టం కాదని గ్యారెంటీ ఏంటి? మీరు కనుక్కున్న ఆ 0.1% లాభం నిజమైనదేనా అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే బహుశా అసలైన గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ వస్తాయి కదా. ఖచ్చితంగా. ఏ పరిశోధన అయినా సరే అది నిజమా కాదా అని స్టాటిస్టిక్స్ ద్వారానే నిరూపించాలి. ముందుగా మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకోవాలి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దీన్నే బెల్ కర్వ్ అని కూడా అంటారు. ప్రకృతిలో చాలా విషయాలు ఈ కర్వ్ లాగానే ఉంటాయి. అంటే ఎక్కువ మంది ప్రజల విలువలు సగటు దగ్గర ఉంటాయి, కొంతమంది మాత్రమే రెండు చివర్లలో ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూషన్లో ఒక రూల్ ఉంటుంది కదా బేసిక్గా, 68% 95% అనెక్కడో చదివాను. అవును. డేటాలోని 68% విలువలు సగటుకి ఒక స్టాండర్డ్ డీవియేషన్ లేదా ఎస్డి లోపల ఉంటాయి. ఓకే. 95% విలువలు 2 ఎస్డీల లోపల ఉంటాయి.
ఇక 99.7% విలువలు 3 ఎస్డీల లోకల ఉంటాయి. నాకు ఇక్కడెప్పుడూ ఒక డౌట్ వస్తుంది. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎస్డి, అలాగే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద మీన్ అంటే ఎస్ఈఎం అని రెండుంటాయి కదా, అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది నిజానికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. చెప్పండి. ఒక ఊరిలో ప్రజల సగటు ఎత్తు ఎంతుందో మీరు కనుక్కోవాలి. మీరు ఒక వీధిలోకి వెళ్ళి ఒక 10 మందిని కొలిచారు. ఆ 10 మంది మధ్యలో ఎత్తు ఎంత మారుతూ ఉంది అని చెప్పేది ఎస్డి. ఓకే, అంటే ఆ 10 మందిలో ఉన్న వైవిధ్యం ఎస్డి అన్నమాట. కరెక్ట్. కానీ మీరు కొల్చిన ఆ 10 మంది సగటు ఎత్తు అసలు ఆ ఊరి మొత్తము సగటు ఎత్తుకు ఎంత దగ్గరగా ఉంది, లేదా ఎంత ఎర్రరుండే అవకాశముంది అని అంచనా వేసేది మాత్రం ఎస్ఈఎం. అద్భుతంగా చెప్పారు. నా వీధి అనేది ఎస్డి అయితే మొత్తం ఊరి గురించి అంచనా వేసేది ఎస్ఈఎం. చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను ఆర్టికల్స్ చదివేటప్పుడు నన్ను భయపెట్టే పదాల గురించి అడుగుతాను. అడగండి. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే 95% సిఐ అని మరియు నల్ వాల్యూ అని రాస్తారు. అసలీ నల్ వాల్యూ అంటే ఏంటి? నల్ వాల్యూ అంటే ఎలాంటి మార్పు లేదు అని అర్థం. ఒక కొత్త మందుకి పాత మందుకి మధ్య ఎలాంటి తేడా లేదనుకుందాం, అదే నల్ వాల్యూ. ఓకే, మార్పు లేకపోవడం నల్ వాల్యూ. మరి సిఐ సంగతేంటి? ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అనేది ఒక బ్రాకెట్ లాంటిది. ఒకవేళ ఆ 95% సిఐ రేంజ్లో గనక నల్ వాల్యూ దాటితే, అంటే తేడా 0 అని చూపే వాల్యూ అందులో వస్తే ఆ మందు వల్ల ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనం లేదని అర్థం. ఓహో, అంటే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారా? అవును. అప్పుడు ఆ ఫలితాన్ని గణాంకపరంగా ముఖ్యమైనది, అంటే స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ కాదు అని తీసిపారేస్తారు. అర్థమైంది. అంటే ఆ బ్రాకెట్ లోపల 0 అనే నంబర్ రాకూడదన్నమాట. మరి ఈ పీ వాల్యూ కథేంటి? ఇదెప్పుడూ 0.05 కంటే తక్కువ ఉండాలి అంటారు. పీ వాల్యూ అనేది మన పరిశోధనలో వచ్చిన ఫలితం యాదృచ్ఛికంగా, అంటే గాలివాటంగా జరగడానికి ఎంత అవకాశం ఉంది అని చెప్తుంది. ఓకే. పీ వాల్యూ 0.05 కంటే తక్కువ ఉంది అంటే దానర్థం కేవలం 5% కంటే తక్కువ అవకాశం ఉందని. అంటే దీన్ని నేను ఇలా అర్థం చేసుకోవచ్చా? నేనొక చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాను అనుకుందాం. ఇక్కడ చేప పడటం అనేది నేను కనుక్కున్న మందు నిజంగా పనిచేస్తుంది అని చెప్పే ఫలితం. భలే ఉదాహరణ. కంటిన్యూ చేయండి. కానీ నాకు చేప కాకుండా ఒక పాతబూటు గాలానికి తగిలే అవకాశం కూడా ఉంటుంది కదా. పీ వాల్యూ 0.05 కంటే తక్కువ ఉంది అంటే ఆ బూటు తగిలే అవకాశం, అంటే ఆ తప్పు ఫలితం వచ్చే అవకాశం కేవలం 5% మాత్రమే ఉందని నేను నమ్మొచ్చా? భలే పట్టుకున్నారు లాజిక్. సరిగ్గా అదే. ఆ 5% అనేది మనం తీసుకునే రిస్క్ అన్నమాట. మిగతా 95% మనం కనుక్కున్నది ఖచ్చితంగా నిజమైన ఫలితమే అని నమ్మకం. అంత బానే ఉంది, కానీ మొన్న నేను చదివిన ఒక నివేదికలో చూశాను, జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడీస్ లాంటి జన్యుపరమైన పరిశోధనల్లో ఈ పీ వాల్యూని 0.05గా అసలు తీసుకోరు. అవును, తీసుకోరు. దానికంటే చాలా చాలా తక్కువ తీసుకుంటారు అని రాసింది. ఎందుకలా? రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి కదా. బేసిక్గా వీళ్ళకి మాత్రం ఎందుకు మార్చారు? ఎందుకంటే వాళ్ళు ఆడే ఆట చాలా పెద్దది కాబట్టి. సాధారణ స్టడీలో మనం 1-2 విషయాలను మాత్రమే పరీక్షిస్తాం. కానీ జన్యు పరిశోధనల్లో ఒకేసారి 10,000 లేదా 1,00,000 జన్యువులను ఒకేసారి పరీక్షిస్తారు. బాబోయ్, అన్నింటినీ ఒకేసారా? అవును. ఇప్పుడు మీ ఉదాహరణకి వద్దాం. మీరు ఒకసారి గాలం వేస్తే 5% పాత బూటు వస్తుంది అనుకున్నాం గదా. అదే మీరు 10,000 సార్లు గాలం వేస్తే అప్పుడు ఆ 5% తప్పులు 100ల సంఖ్యలో ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే 100ల కొద్దీ తప్పుడు పాజిటివ్, అంటే ఫాల్స్ పాజిటివ్ ఫలితాలొస్తాయి. ఓ మై గాడ్, అంటే 100ల బూట్లు చేపల్లాగా చలామణి అయిపోతాయన్నమాట ఇక్కడ. కరెక్ట్. ఆ తప్పులను ఆపటానికే పీ వాల్యూను 0.05కి బదులు 0.00001 లాగా అత్యంత కఠినంగా మారుస్తారు. వావ్, ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ ఖచ్చితమైన పీ వాల్యూలను రాబట్టడానికి పరిశోధకులు చాలా సరైన గణిత సాధనాలను, పరీక్షలను వాడాలి కదా. అవేంటో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. మీ దగ్గరున్న డేటాను బట్టి మనం వాడే పరీక్ష మారుతూ ఉంటుంది. మీ దగ్గర బరువు, రక్తపోటు అనే 2 పరిమాణాత్మక లేదా క్వాంటిటేటివ్ అంకెలు ఉంటే వాటి మధ్య సంబంధం చూడటానికి కోరిలేషన్ అనే పరీక్షను వాడతారు. ఓకే, కోరిలేషన్. ఒకవేళ వయసు, బరువు లాంటి స్వతంత్ర విషయాలు ఆ గుండె జబ్బు అనే దానిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చూడాలంటే రిగ్రెషన్ వాడతారు.
మరి మన ఆర్సీటీ ప్రయోగంలోలాగా 2 గ్రూపుల మధ్య సగటును పోల్చాలి అంటే ఏం వాడతారు? ఇందాక గ్రూప్ ఏకు ఒక మందు, గ్రూప్ బికు డమ్మీ మందు ఇచ్చాం కదా. అలా ఆ 2 గ్రూపుల మధ్య తేడాను చూడటానికి వాడేదే టీ టెస్ట్ అంటారు. ఒకవేళ నా దగ్గర 3 గ్రూపులుంటే, అంటే గ్రూప్ ఏకు 5 mg మందు, గ్రూప్ బికు 10 mg మందు, గ్రూప్ సికు డమ్మీ మందు ఇస్తే అప్పుడు కూడా ఈ టీ టెస్ట్ పనిచేస్తుందా? చేయదు. 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రూపుల సగటులను మనం పోల్చాల్సొచ్చినప్పుడు అనోవా అనే పరీక్షను వాడతారు. అనోవా ఎందుకు వాడాలి? టీ టెస్ట్ ఎందుకు చేయకూడదు? ప్రతి రెండింటికీ టీ టెస్ట్ చేసుకుంటూ పోతే తప్పులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే అనోవా వాడతారు. ఒకవేళ అనోవాను కేవలం 2 గ్రూపులకే వాడితే అది ఇచ్చే ఫలితం, టీ టెస్ట్ ఇచ్చే ఫలితం ఒకటే అవుతుంది. ఇంట్రెస్టింగ్. ఇంకో రకమైన డేటా కూడా ఉంటుంది కదా. అంటే గుండె జబ్బు వచ్చిందా లేదా, అవును కాదు, ధూమపానం చేస్తారా లేదా, అవును కాదు, ఇలాంటి కేటగిరికల్ విషయాలకు ఏ పరీక్ష వాడతారు? ఇలాంటి 2x2 టేబుల్ డేటాకు కై-స్క్వేర్ టెస్ట్ ఉపయోగిస్తారు. ఇది 2 కేటగిరీల మధ్య సంబంధం ఉందా లేదా అని చాలా స్పష్టంగా చెప్తుంది. సరే, ఇవన్నీ పరీక్షలు. కానీ ఈ పరీక్షలకు సరైన రిజల్ట్ ఇవ్వాలంటే పవర్ మరియు శాంపిల్ సైజ్ చాలా ముఖ్యమంటారు కదా. పవర్ అంటే ఏంటి అసలు? 80% పవర్ ఉండాలి అని విన్నాను. పవర్ అంటే బేసిగ్గా ఆ 2 మందుల మధ్య నిజంగానే ఒక తేడా ఉన్నప్పుడు ఆ తేడాని కనిపెట్టగలిగే సామర్థ్యం ఆ అధ్యయనానికి ఉందా లేదా అని చెప్పేది. ఓకే. దీన్ని 1 - బీటా అంటారు. బీటా అంటే టైప్ 2 ఎర్రర్ అన్నమాట. అంటే తేడా ఉన్నా కూడా లేదని తప్పుగా నిర్ధారించడం. ఈ పవర్ ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? పవర్ 80% ఉండాలంటే మన ప్రయోగంలో తగినంత మంది జనాభాను, అంటే పెద్ద శాంపిల్ సైజును తీసుకోవాలి. 10 మందితో ప్రయోగం చేస్తే ఎంత పెద్ద తేడా ఉన్నా దాన్ని కనిపెట్టే శక్తి ఆ ప్రయోగానికి అసలు ఉండదు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పదమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఇంటెన్షన్ టు ట్రీట్ అంటారు. ఓ, ఇంటెన్షన్ టు ట్రీట్ అడుగుతున్నారా? అడగండి. ఒక పేషెంట్ ఆర్సీటీలో చేరాడు. అతనికి ఒక అద్భుతమైన మందిచ్చారు. వాడు ఇంటికి వెళ్ళి 2 రోజులు వేసుకున్నాడు. కాని వాడికి ఒంటి నిండా దద్దుర్లొచ్చాయి. కోపమొచ్చి ఆ మందు డబ్బాను చెత్తబుట్టలో పడేశాడు. ఓకే. 1 నెల తర్వాత అతనికి గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటెన్షన్ టు ట్రీట్ విధానం ప్రకారం ఆ గుండెపోటును ఆ అద్భుతమైన మందు అకౌంట్లోనే వేస్తారట కదా. ఇదసలు లాజికల్గా ఎలా అవుతుంది? వాడు మందు వేసుకోవడమే మానేశాడు కదా. ఇది ఆ మందుకి కొంచెం అన్యాయం చేసినట్లు కాదా? దీన్ని మీరెలా సమర్థిస్తారు? మొదటి చూపులో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మందుకి అన్యాయం చేసినట్లే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రయోగశాలలో ఎలుకల మీద ప్రయోగం చెయ్యట్లేదిక్కడ. అవును, మనుషుల మీద చేస్తున్నాం. నిజ జీవితంలో మనుషుల మీద మందు ఎలా పనిచేస్తుందో మనం చూస్తున్నాం. ఒక పేషెంటు దద్దుర్లు వచ్చాయని మందు మానేశాడు. అంటే ఆ మందులో ఒక లోపం ఉన్నట్లే కదా. రోగులు తట్టుకోలేనంత సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆ మందు ఎంత అద్భుతమైనదైనా ఉపయోగమేముంది చెప్పండి. పాయింటే. అంటే రియల్ వరల్డ్లో జనాలు మందులు వాడటానికి బద్దకిస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే భయపడి మానేస్తారు. కొందరసలు మర్చిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఈ మానవ సహజమైన తప్పులను కూడా ఆ మందు అకౌంట్లో వేసి లెక్కగట్టడమంటారన్నమాట. అవును. మీరు ఒక మందుకి ఆమోదం తెలిపితే నిజ జీవితంలో అది ఎలా పనిచేస్తుందో మనకు ఖచ్చితమైన వాస్తవిక అంచనా రావాలి. అందుకే ఎవరైతే ఏ గ్రూప్లో ప్రయోగాన్ని ప్రారంభించారో వాళ్లు మందు మానేసినా సరే చివరిదాకా వాళ్లను అదే గ్రూప్లో ఉంచి విశ్లేషిస్తారు. దీన్నే ఇంటెన్షన్ టు ట్రీట్ అంటారా? ప్రవర్తనను కూడా ఈ స్టాటిస్టిక్స్లోకి ఎలా బ్లెండ్ చేశారో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అవును. అందుకే ఈ సంఖ్యలు కేవలం అంకెలు కావు. మన జీవితాలను, మన ఆరోగ్యాలను ఖచ్చితంగా అంచనా వేసే పదునైన ఆయుధాలు అని మనం అర్థం చేసుకోవాలి. నిజమే. ఈనాటి మన చర్చలో మనం స్టడీ డిజైన్ల పునాది నుండి మొదలుపెట్టి ఫోటోగ్రాఫ్ లాంటి క్రాస్ సెక్షనల్, అలాగే టైం మెషిన్ లాంటి కేస్ కంట్రోల్ చూశాం. ఆ తర్వాత రిస్క్, అబ్సల్యూట్ రిస్క్ ఎలా కొలుస్తారో ఆ ఎన్ఎన్టీ వెనుకున్న లాజిక్ను తెలుసుకున్నాం. అవును. చివరగా కై-స్క్వేర్, అనోవా లాంటి మ్యాథ్స్ పరీక్షలతో ఈ డేటాను ఎలా నిరూపిస్తారో కూడా డీకోడ్ చేశాం కదా. మెడికల్ వార్తలు చదివే ప్రతి ఒక్కరికీ ఈ కాన్సెప్ట్స్ చాలా చాలా అవసరం అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా అవసరం. ఈ విధానాలు అర్థమైతే ఏ వార్తను మనం నమ్మొచ్చు, దేని వెనుక ఎలాంటి లోపాలుండొచ్చు అని ఎవరికి వారే ఒక అంచనాకు రాగలరు. అయితే ఈనాటి మన డీప్ డైవ్ ముగించే ముందు ఇదంతా వింటుంటే నా మదిలో మెదులుతున్న ఒక కొత్త ఆలోచన శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పంచుకోండి.
మనం ఇప్పటిదాకా వేల మంది జనాభా సగటులు, గ్రూపుల మధ్య తేడాలు గురించి మాట్లాడుకున్నాం కదా. ఎన్ఎన్టీ అంటే 100 మందికిస్తే ఒకరికి పనిచేస్తుందని తెలుసుకున్నాం. కానీ భవిష్యత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పర్సనలైజ్డ్ మెడిసిన్ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏమవుతుంది? ఇదొక పెద్ద ప్రశ్న. ప్రతి ఒక్కరి జన్యువులకు సరిపోయే ఖచ్చితమైన మందును ఏఐ ద్వారా డిజైన్ చేస్తే అప్పుడు బహుశా ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్, పీ వాల్యూస్తో పనిలేకుండా పోతుందా? జరిగే అవకాశం ఉంది. ఎన్ఎన్టీ అనేది ఖచ్చితంగా 1గా మారే రోజు వస్తుందా? అంటే 100 మందికి కాకుండా ఆ మందు ఎవరికి 100% పనిచేస్తుందో వాళ్లకే ఇచ్చే భవిష్యత్తు రాబోతోందా? ఆలోచించండి. ఇది నిజంగా మెడిసిన్ రూపురేఖలనే మార్చేస్తుంది. ఈరోజుకింతే. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.